అంగరంగ వైభవంగా సంక్రాంతి సందడే. సంక్రాంతి హైదరాబాద్లోనూ కనిపిస్తోంది. సంక్రాంతి నేపథ్యంలో జన సందోహం మధ్య శిల్పారామం కిటకిటలాడుతోంది. సంక్రాంతి వేడుకలను వీక్షించేందుకు వందలాదిగా ప్రజలు శిల్పారామానికి వచ్చారు. వివిధ రకాల నృత్యాలతో వీక్షకులను కళాకారులు ఆకట్టుకుంటున్నారు. పల్లెటూరిని తలపించేలా పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పండక్కి ఊర్లకు వెళ్లలేని వారు శిల్పారామంలోని వేడుకలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి సంబరాలను చూస్తున్నాం. శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి నేపథ్యంలో జన సందోహం మధ్య శిల్పారామం కిటకిటలాడుతోంది. వేడుకలను వీక్షించేందుకు వందలాదిగా ప్రజలు శిల్పారామానికి వచ్చారు. వివిధ రకాల నృత్యాలతో వీక్షకులని కళాకారులు అలరిస్తూ ఉన్నారు. పల్లెటూరిని తలపించేలా పండుగ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. పండక్కి ఊళ్లకు వెళ్లలేని వారు శిల్పారామంలోని వేడుకలను చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. పట్టణవాసులకు పల్లెను పరిచయం చేయడంలో ఎప్పుడూ కూడా శిల్పారామం ముందే ఉంటుంది. అదే నేపథ్యంలోనే జనసందోహం మధ్య శిల్పారామం కిటకిటలాడుతోంది. వేడుకలను వీక్షించేందుకు వందలాదిగా ప్రజలు శిల్పారామం ముందుకొచ్చారు. వివిధ రకాల నృత్యాలతో వీక్షకులను కళాకారులు అలరిస్తూ ఉన్నారు. పల్లెటూరిని తలపించేలా పండుగ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. పండక్కి ఊర్లకు వెళ్లలేని వారు శిల్పారామంలోని వేడుకలను చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలను మనం చూస్తూ ఉన్నాం. భారీ జనసందోహం మధ్య శిల్పారామం కిటకిటలాడుతోంది. వేడుకలను వీక్షించేందుకు వందలాదిగా ప్రజలు శిల్పారామానికి వచ్చారు. వివిధ రకాల నృత్యాలతో వీక్షకులను కళాకారులు అలరిస్తూ ఉన్నారు. పల్లెటూరిని తరిపించేలా పండుగ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. పండగకు ఊర్లకు వెళ్లలేని వారు శిల్పారామంలోని వేడుకలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా సమాచారం, అక్కడ పరిస్థితిని వివరిస్తున్నారు మా ప్రతినిధి రజిత. రజిత, ఏ విధంగా ఉంది కోలాహలం అక్కడ? ఎస్ హరీష్,
సంక్రాంతి పండుగ అంటే రైతన్నల ఇంట్లో సిరుల పంటలు చేరే వేళ ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. అయితే పండుగ వాతావరణం అయితే మనం పల్లెల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, పట్టణాల్లో అంత పెద్దగా ఈ పండుగ వాతావరణం అనేది కనిపించదు. కానీ పట్టణంలో కూడా పల్లె లాంటి పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రతి ఏడు కూడా శిల్పారామంలో సంక్రాంతి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే 3 రోజుల నుండి కూడా శిల్పారామంలో వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. వివిధ కళారూపాలకు సంబంధించినటువంటి కళాకారులు ఇక్కడికి వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఎవరైతే మనకు ఊర్లలో చూసుకుంటే పండుగ జరిగేటువంటి 3 రోజుల పాటు కూడా హరిదాసులు, జంగమ దేవరులు, బసవన్నలు ఇంట్ల ముందుకు వచ్చి వారి నృత్యాలతో, గీతాలతో ఆకట్టుకుంటుంటారు. అలాంటి వాతావరణం పట్టణ వాసులకు తెలియజేయడానికి ఇక్కడ మనతో పాటు చాలా మంది కళాకారులు అయితే ఇక్కడ ఉన్నారు. వారి చేత ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ వేషధారణని ఏమంటారు? నిజంగా ఇలా చేయడం వెనుక అసలు హిస్టరీ ఏంటి? ఇది జంగమ దేవర్లు అంటారమ్మా. మాది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. మాది విభూతి వారి కుటుంబం అంటారు. శిల్పారామం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు మా నాన్నల కాడి నుంచి, మా తాతల కాడి నుంచి కూడా అప్పటి నుంచి కూడా శిల్పారామం రప్పించి ఇక్కడ ఒక పల్లెల్లో ఉండేటటువంటి సనాతన సాంప్రదాయమైన కళలు, అంటే హరిదాసులు ఎట్లా ఉంటారు, జంగమదేవరు ఎలా ఉంటారు, బుడబొక్కల వాళ్ళు ఎలా ఉంటారు, పిట్టల దొర ఎట్లా ఉంటారు, కొమ్మదాసులు ఎలా ఉంటారు, ఇట్లాంటి విషయాలను కూడా సాంప్రదాయమైనటువంటి వేషాలు, సాంప్రదాయమైనటువంటి కళలు, ప్రాచీనటువంటి కళలు ప్రజలకి తెలియచేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించి చేయిస్తుంటారమ్మా. ఇదైతే జంగమదేవర. జంగమదేవర అంటే సాక్షాత్తు పరమశివుడే ఒక జంగమదేవర వేషధారి అయి ఈ ధాన్యరాశులు వస్తుంటాయి. ఆ ధాన్యరాశులు కలగాలని చెప్పి, సిరి సంపదలు కలగాలని చెప్పి, పిండి వంటలతోటి వాళ్ళందరూ కూడా చల్లగా హ్యాపీగా ఉండాలి, అందరినీ దీవిస్తూ ఉంటారనమాట. ఈ జంగమదేవరు అంటే ఎలా దీవిస్తూ ఉంటారు? హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. ఓయ్ ఓయ్ జంగమా ఓంకారలింగమా, నాణ్యమైన జంగమా మా ప్రాణలింగమా, సంకరాత్రి పండుగ నాడు సిద్ధేశ్వర, సాంబశివుని కరుణగలుగు హర హర. శ్రీశైలం మల్లన్న, కోటిపల్లి సోమన్న, ద్రాక్షారం భీమన్న, మీ తాతగారు మాకు తెలుసును, స్వర్గలోకంలో ఉండారంటూ గోతోక పట్టుకుని స్వర్గంలోకి ఉన్నారంటూ అందరిని కూడా దీవిస్తుంటూ హర నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో అని అంటూ ఇలాగ వాళ్ళ తాతలని, తండ్రులని అందరిని కూడా పొగుడుతూ దీవిస్తూ ఉంటారనమాట. ఈ జంగమదేవర వేషధారణ ఇది ముఖ్యమైన విషయం. అలాగే మనం చూసుకోవచ్చు, సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా మన ఇంటిల ముందుకు కనిపించేది అయితే హరిదాసులు. మనతో పాటు హరిదాసులు కూడా ఉన్నారు, వాళ్ళ చేత మాట్లాడిద్దాం. సార్ చెప్పండి. జై శ్రీమద్ రమణ గోవిందో హరి. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర, మమ్ము రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర. సీతమ్మకు చేయిస్తి చింతాకు పదకము రామచంద్ర, ఆ పదకము నాకు బట్టే 10,000 వరాలు రామచంద్ర. జై శ్రీమద్ రమణ గోవిందో హరి. హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, భద్రాద్రివాస హరి 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 అంటూ తలపైన అక్షయ పాత్ర ధరించి తొంబుర వాయిస్తూ చిడతలు మీటుతూ చక్కగా హరిదాస్ గారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారమై అలా వస్తూ ఉంటారండి. గ్రామ గ్రామం, వీధి వీధి, వాడవాడ తిరుగుతూ ఉంటారు. హరిదాస్ గారు వీధి చివరన ఉన్నారంటే ఇంటి దగ్గర అందరూ కూడా ఆ భిక్ష పట్టుకొని, పళ్ళు పలహారాలు, బట్టలు అవన్నీ కూడా పట్టుకొని, నూతన వస్త్రాలు పట్టుకొని ఎదురు చూసేవారు హరిదాస్ గారు వస్తే వారికి వెయ్యాలని. కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా ఆ సాంప్రదాయం రాను రాను అంతరించిపోతుంది. కానీ ఈ భాగ్యనగరంలో పల్లెలకు వెళ్ళలేనటువంటి వారికి పట్నంలోనే పల్లె వాతావరణాన్ని కల్పిస్తూ మన శిల్పారామంలో స్పెషల్ ఆఫీసర్ గారు, మన శిల్పారామం వారు మరి మా తాత తండ్రుల దగ్గర నుండి కూడా మమ్మల్ని ప్రతి సంవత్సరం పిలిపిస్తూ చక్కగా మాకు జీవనభృతి కల్పిస్తూ ఈ శిల్పారామంలో ఈ హరిదాసులు అంటే ఏ విధంగా ఉంటారు, జంగమదేవరులు ఏ విధంగా ఉంటారు, బుడబుక్కల వారు ఏ విధంగా ఉంటారు, ఇవన్నీ కూడా చక్కగా వారికి చూపిస్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. భావితరాల వారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలకి తెలియదు, పెద్దవారికి తెలుసు.
ఆ పిల్లలకు కూడా ఇదిగోండి వీళ్ళు హరిదాసులు గ్రామాల్లో ఇలా తిరుగుతూ ఉంటారు, గ్రామ క్షేమాన్ని కోరతారు, లోక క్షేమాన్ని కోరతారు. పొద్దున్నే హరినామ సంకీర్తన వినిపించి వారికి భిక్ష వేసిన వారికి చక్కగా మోక్ష ప్రాప్తిని కలిగిస్తారు అని పిల్లలకి చెబుతున్నారు. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. చూసారు కదా, ఇక్కడ ఈ కళాకారుల చేస్తున్నటువంటి నృత్య రూపకాలను చూడడానికి వేలాది సంఖ్యలో కూడా ప్రేక్షకులు వీక్షకులు కనిపిస్తా ఉన్నారు. మరికొంతమంది కళాకారులు ఉన్నారు, వారి చేత కూడా మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, మీ కళను ఏమంటారు? మమ్మల్ని బుడబుక్కలవాడు అంటారండి. ఈ బుడబుక్కలవాడంటే త్రేతాయుగంలో డంబకాసురుడు అనే రాక్షసుని సంహరించి ఆయన చర్మతో తయారు చేసినటువంటి బుడబుక్క. ఈ బుడబుక్క ద్వారా మరి జరగబోయేటువంటి వృత్తాలు జరిగేటువంటి వృత్తాంతాలు అన్ని కూడా వివరించి చెప్పేటటువంటి వాడే బుడబుక్కలవాడు. అయితే ఈ బుడబుక్కలవాడు చెప్పేటటువంటిది ఆయన రంభపలుకు జగదంబాపలుకు ఆయపరుకు ఆయన చౌతి శిరుడు దయచేసి సర్వదా రక్షించుగాక. ఆలనొద్దన్నవాడు భీష్ముడు, భీష్మాచార్య తల్లి గంగ పెనుమటి సముద్రంలో భయము చేత దాగి ఉన్నవాడు మైనాయకుడు అప్పజల్లు పార్వతి విభుడు ఈశ్వరుడు నమ్మికొచ్చిన వాడు రావణేశ్వరుడు, రావణ బ్రహ్మ హతమదే సీతక మాత భూదేవి సవతి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అందరికీ శిరులు ఇచ్చి అష్టేశ్వర భోగభాగ్యములు ఇచ్చి ఎన్నింటి కాపాడు. జయం 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 జగదంబార్. చూసారు కదా, ఇవి ఎంతో మంచి కళలు. ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి ఈ కళాకారులు బతికిస్తున్నారు అని చెప్పొచ్చు. మనతో పాటు మరికొంతమంది కళాకారులు ఉన్నారు, మాట్లాడిద్దాం. సోదమ్మ చెప్పండి, ఎలా ఉంటది, మీరు ఇప్పుడు ప్రేక్షకులను ఎలా అలరిస్తున్నారు, అసలు దీని వెనుక మీ సోది అనే దానికి హిస్టరీ ఏంటంటే శాస్త్రాజు ఏడుకొండలవాడు వెంకట్రామరా మనకు అవతారం ధరించారమ్మా. ఇది సోదమ్మ అంటారు. మీ సోది వాళ్ళం, మీ సోది ప్రతి సంక్రాంతి సంబరానికి కూడా వస్తాము. సోది చెప్తామమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం తల్లి, లేనిది లేనట్టు చెప్తాం. కంచి కామాసమ్మ పలుకు, మధుర మేనాసమ్మ పలుకు, పలుకమ్మ పలుకు. ఉన్నది ఉన్నట్టు చెప్తాం తల్లి, లేనిది లేనట్టు చెప్తాం. పెళ్ళయిన వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్తాం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందని చెప్తాం తల్లి. ప్రతి సంక్రాంతి సంబరాలకు కూడా మా సోదమ్మలు వచ్చి ప్రతి ఇంటింటికి వచ్చి మీ జరిగేది జరగబోయేది చెప్తాం తల్లి. మీకు ప్రతిది కూడా మంచి జరగాలని చెప్తాం తల్లి. మీకు ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రతిది కూడా చెప్తాం తల్లి. ఫలాన్ని చేసుకుంటే మీకు మంచి జరుగుతుందని చెప్తాం తల్లి. మా సోదమ్మల వల్ల మీకు ఎన్నెన్నో ఉపాయాలు ఉన్నాయి తల్లి. ప్రతి సంక్రాంతి సంబరాలకే కనిపిస్తుంది తల్లి. అది సోది చెప్తామమ్మ సోది. వివిధ కళా రూపాలతో అయితే ఇక్కడ శిల్పారామం ప్రాంగణం మొత్తం కూడా అటు బసవన్న నాట్యాలు, ఇటు హరిదాసుల సంకీర్తనలు, పిట్టల దొరలు, వివిధ కళాకారుల నృత్య రూపకాలతో అయితే ఈ శిల్పారామం ప్రాంగణం అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. దీనిని చూడడానికి వేలాది మంది ప్రేక్షకులు అయితే ఇక్కడికి తరలి వచ్చారు. ఇలాంటి కళల గురించి గాని, ఇలాంటి సంస్కృతుల గురించి గాని నేటి ప్రపంచమంతా పట్టణీకరణ వైపు పరుగులు తీస్తున్న వేళ వీటి గురించి ఇప్పుడు నేటి తరానికి అయితే తెలీదు. అలాంటి కళలను నేటి తరానికి తెలియజేయడానికి ఇలాంటి కళారూపాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికి శిల్పారామంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఒక పల్లెటూరును తలపించేలా జరుగుతున్నాయి. రేపటి వరకు కూడా ఈ వేడుకలు ఇలాగనే కొనసాగుతాయి. హరీష్ రైట్, చాలా చక్కగా మొత్తం అన్ని కళారూపాలని చూసే అదృష్టం దొరికింది పట్టణవాసులకు కూడా. ఒకే చోట అన్ని కూడా దొరుకుతున్నాయి. రజిత, అయితే హరిదాసు ఇందాక వాయిస్తూ చాలా అద్భుతమైన గానాన్ని మనకు అందించారు. ఒకసారి మళ్ళీ వారు అవైలబుల్ ఉంటే ఒకసారి మళ్ళీ పాడించగలరా? తప్పకుండా. సో హరిదాసు సంకీర్తనలు సంక్రాంతి పండుగకు హైలైట్ గా నిలుస్తాయి. అయితే హరిదాసులు మనతో పాటు ఉన్నారు. వారి సంకీర్తనలు మా ప్రేక్షకులు మరోసారి వినాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మేము మీకు చముసార్ మీ సంకీర్తనలతో మమ్మల్ని తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. మీరిన కాలుని దూతల పాలిటి, మీరిన కాలుని దూతల పాలిట మృత్యువుయని మది నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా.
ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడన్నా అన్ని రూపులై ఉన్న ఆ పరమాత్ముని నామము కథ విన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని కోరన్నా హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి వైకుంఠవాస హరి 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 శ్రీమిదాంత కోటి బ్రహ్మాండ నాయిక గోవింద 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 శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద జయ శ్రీమద్ రమణ గోవింద హరి గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద. సో ఎంతో అద్భుతమైన సంకీర్తనలతో అయితే హరిదాసులు ఇక్కడ మనలందరినీ అలరిస్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది కళాకారులు కూడా ఉన్నారు. వాళ్ళ చేత మాట్లాడించారు. దీన్ని దేవరవేషం అంటారండి. ఇక్కడైతే మరి పోతరాజు అంటారు, ఆంధ్రాలో అయితే దేవర పెట్టేవారు అంటారు. ఇదేమిటంటే పొద్దునే లెగిచి మన అమ్మవారికి నమస్కారం చేసుకొని మరి ఎవరైతే పల్లెలకు వచ్చారో అల్లుళ్ళే కానివ్వండి, కూతుళ్ళే కానివ్వండి, వాళ్ళందరూ కూడా సరదాగా సంతోషంగా చేసుకుని మళ్ళీ పండగ తర్వాత వారి ఊరికి క్షేమంగా వెళ్ళాలని అమ్మవారికి నమస్కారం చేసుకునేది ఈ దేవరపెట్టి యొక్క ముఖ్య ఉద్దేశం. సరణే సరణే బ్రహ్మరామ నీకే సరణే బ్రహ్మరామ, సరణే సరణే బ్రహ్మరామ నీకే సరణే బ్రహ్మరామ. నించుంటుంది, దిగమంటే దిగుతుంది. బంద్ చేస్తారా? పై పట్టుకున్నారు కదండి, పడిపోతుంది. కొంచెం దిగమ్మా దిగమ్మ, కాస్త దిగవమ్మ, కాస్త కాస్త దిగవమ్మ, కాస్త కాస్త దిగవమ్మ, కాస్త కాస్త దిగవమ్మ. మొదగ్రహ పెదగ్రహ సాగి దాగిగ్రహ సాచిగ్రహ. అమ్మ అమ్మ పలుకు అదండి, ఇక మనకు మరొక వేషధారుడు ఉన్నారు. తన వేషధారణతో మనల్ని అందరినీ నవ్వించేటువంటి పిట్టదొర ఇక్కడ ఉన్నారు. వారి చేత కూడా మాట్లాడితో చెప్పండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఐఎమ్ పిట్టల దొర వాలియాస్ తుపాకి రాముడు. నేను మీ అందరికి ఎంతో నచ్చిన సంక్రాంతి యొక్క హీరో నేనే సార్. మరి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలంటూ మా లండన్ దొర గారు ఇక్కడ పంపించేశారండి. అర్జెంట్ గా మా లండన్ దొర గారు ఇప్పుడే తక్షణం వెళ్ళిపోని చెప్పి పంపించేశారు. నేను ఎంతనే గప్చుప్గా లేట్ చేయకుండా ఎంతనే వచ్చేసానండి. కార్ మీద వచ్చేసాను అనుకుంటున్నారా? కాదండి. హెలికాప్టర్ మీద వచ్చేసాను అనుకుంటున్నారా? కాదండి. ఎంతనే నా 2 కాళ్ళ వాహనం మీద వచ్చేసానండి. 2 నిమిషాలు లేట్ అవ్వకుండా నా 2 కాళ్ళ వాహనం మీద లెఫ్ట్ రైడ్ కొట్టుకుంటూ వచ్చేసాను. మా డబ్బులే అన్న దొరగారండి, ఇక్కడే శిల్పారం గేట్ దగ్గర ఆగిపోయానండి. ఎందుకు ఆగిపోయారు దొరగారు? లోపల రావచ్చంటే లేదు నేను లోపల రాను. లోపల మరి మన టీ తాగే ప్లాస్టిక్ కప్పులు మరి ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు, నేను చూడలేను అని చెప్పి మా డబ్బులే అన్న దగ్గర బయట ఆగిపోయారండి. కాబట్టి మన శిల్పారంకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మరి ప్లాస్టిక్ కవర్లు కానీ సంచులు కానీ డస్ట్బిన్లను వేయాలని మీ యొక్క హీరో కోరుతున్నాడు. అలాగే నాకు డబ్బేం కొరత కాదండి, డబ్బు అసలు కొరత కాదండి. మీ అందరికి హైటెక్ సిటీ రాసేస్తాను ఇప్పుడే, ఈ క్షణమే హైటెక్ సిటీ మీ అందరి పేరు మీద రాసిచ్చేస్తాను. కాకపోతే ఒక్క 500 చలానా కట్టండి, వెంటనే ఇప్పుడే హైటెక్ సిటీ రాసిచ్చేస్తాను. అలాగే మొన్నేనండి కుక్క ముట్టుకుందని గోమ్మడికి అంత బంగారం తీసి ఉచ్చిన సాగులు ఇసిరేసానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈనాడు మరి సంక్రాంతి ఎంజాయ్ చేస్తున్నారు కదండి. నేను కూడా మా ఊర్లో సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసేసానండి. నేను మా ఆవిడ కలిసి ఎంజాయ్ చేసాం. అసలు మా ఆవిడ చాలా అందంగా ఉంటుందండి, అపురూప సుందరం మా ఆవిడ. కానీ మా ఆవిడ పొద్దులే లేచి లేవగానే సొంత ఊరు శబ్దం మొహం గడిగద్దండి. చెప్పాలి ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలండి మా ఆవిడ గురించి. సొంత ఊరు శబ్దం మొహం గడిగద్ది. అలాగే 20 సార్లు జుట్టు బరబర దువ్వేస్తుంది. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ జుట్టు అండి, ఎవరు నమ్మండి నిజంగా, పెళ్ళైన కొత్తలో మా ఆవిడ జుట్టు గుర్రం తోకంత ఉండేదండి, ఇప్పుడు ఎలక తోకంత అయిపోయిందండి. ఎందుకని? దువ్వి ఊడిపోయింది. అలాగే కట్టిన చీర కట్టకుండా, ఏమండి బాబాయ్ మీరు కట్టిన చీర కడతారా? మా ఆవిడ కట్టదండి. కట్టిన చీర కట్టకుండా కళామందిర చీర కట్టేస్తుందండి మా ఆవిడ. నిజమండి బాబు, అమ్మండి. కానీ నెలకు ఒక్కసారి స్నానం చేస్తుందండి. ఏమండి తప్పుగా అర్థం చేసుకోండి, ఇదేం పొదుపు అంటారు? నీటి పొదుపు అండి. ఎలాగుండాలా ఎలా ఉండకూడదండి. ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉండాలండి, నాలాగా ఉండాలండి. ఈయన మాటిస్తే మాటేనండి,
ఈ తుపాకి రాముడి మాట శివగామి దేవి మాట ఒకటే, నేను మాట ఇస్తే మాటే. కాబట్టి మీ దగ్గర ఉన్న 5ో 10ో నా జేబులో పెట్టండి, నేను మీకు హైటెక్ సిటీ రాసిస్తాను, చార్మినార్ కూడా రాసిస్తానండి. ప్రతి ఒక్క రైట్, థ్యాంక్ యూ రజిత. ఆ విధంగా శిల్పారామంలో చాలా అద్భుతంగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. అన్ని కళారూపాలని ఒకే చోట దర్శించే అదృష్టం నిజానికి చెప్పుకోవచ్చు పట్టణవాసులకు కూడా దొరుకుతోంది.